ఎక్కడ చూసినా కేకులు కోసుడు, బొమ్మలేసుడు, పళ్ళు వంచుడు, పూజలు, అభిషేకాలు. అబ్బో, కార్ పార్టీ వాళ్ళ సంబరం చిన్నగా లేదు పొర్రి. ఊరూరా గులాబీ దళం పాయరంగా పండగ చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ చల్లగా బతకాలి అని కోరుకున్నారు. పాండ్రి ఒక్కసారి ఎక్కడెక్కడ ఎట్లెట్లా జరిగినాయో వేడుకలు చూద్దాం. హోమాలు చేసిండ్రు, దేవుళ్ళకు పబ్బతి పట్టిండ్రు, ఊరు వాడ బ్యానర్లు కట్టిండ్రు, చౌరాస్తాల గుంపులు కూడి జై జైలు కొట్టిండ్రు. అబ్బో, ఏం తక్కువ చేసిండ్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ పుట్టినరోజును కారు పార్టీ వాళ్ళు అట్టిట చేయలేదు పోన్రి. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా అభిమానం సాటుకున్నారు. తెలంగాణ భవన్కు పోటెత్తింది గులాబీ దళం. సారుకు 71 ఏండ్లు పడుతున్నాయి కాబట్టి 71 కిలోల కేకు కత్తరిచ్చిండ్రు. ఊర్ల పొంటి కూడా పెద్ద పెద్ద కేకులు కోసి ఒకళ్ళకొగళ్ళు తినిపించుకున్నారు. ఇక ముందుగానే చెప్పినట్టు చాలా మంది మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు. గొర్రెలు మాకలి తినకుండా పాయిరంగా దాదుకుంటాం అన్నట్టు ఒట్లు పెట్టుకుండ్రు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ ధూమ్ధాం చేసిండ్రు. తెలంగాణ భవన్లో నడిచిన మీటింగులో ఇక చూడర్రి లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. 1954లో మన కేసీఆర్ గారు పుట్టారు. ఇప్పుడు 2025వ సంవత్సరం. అంటే కేసీఆర్ గారు పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా జోరుగానే మాట్లాడిండు. అటు ఎర్రవల్లిలో తండ్రి ఆరోగ్యం మంచిగా ఉండాలి అని కవితక్క హోమం చేసింది. చాలా మంది లీడర్లు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కు లైన్ కట్టిండ్రు. పబ్లిక్ ను ఖుషి చేస్తేందుకు లీడర్లంతా ఏదో ఒకటి పంచిపెట్టిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం రేవంత్ సారు, తెలంగాణ మంత్రులు, అటు ఏపీ మంత్రి లోకేష్ సారు కూడా కేసీఆర్ సార్ మంచిగా ఉండాలి అని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు. అన్యామగానే సార్ ఎప్పుడు బయటికి వస్తాడో, మళ్ళీ ఎప్పటి తీరుగా ఊరూరా మీటింగులు పెట్టి అందరికి ముచ్చట్లు చెప్తాడో అని ఎదురు చూస్తానరట చాలా మంది. అభిమానులైతే సారే కావాలంటున్నారే అని పాటలు కూడా పాడుకుంటారట. మరి ఆగో ఇగో అంటున్నాడు, ఎప్పుడు బయటకు వస్తాడో సారు అనుకుంటారు పబ్లిక్.